అస్సలం వాలేకుమ్. హాయ్ అండి, నేను మీ షేక్ సుమియా. ఈరోజైతే చిన్న అమ్టికాయతో, పెద్దవైతే ఉసిరికాయ అంటాయండి, చిన్నవైతే అమ్టికాయ అంటాం మేమైతే. దీంతో నేను ఈరోజు ఊరగాయ అయితే చేస్తున్నానండి. చిన్న అమ్టికాయతో పిక్కలు చేస్తున్నానండి. చాలా ఈజీ రెసిపీ అండి. ఇది అయితే చేసుకుంటే ఆరోగ్యంకి కూడా మంచిదండి. చిన్న అమ్టికాయతో ఊరగాయ వేసుకుంటే. ఇవి అయితే 250 గ్రామ్స్ అండి. దీంట్లో ఉండేవి ఆకులు కొమ్మలు అంతా తీసేసి క్లీన్ చేసేసి అంతా బాగుండేటివి తీసుకొని బాగలేకుండా సైడ్ పెట్టేసి అదంతా బాగా కడిగేసి నీళ్ళు వేసేసి కడిగేసి ఇట్లా కాటన్ బట్ట పైన వేసేసి బాగా తడి లేకుండా ఆరబెట్టుకోవాలండి. రొంత కూడా నీళ్ళు ఉండకూడదండి. నీళ్ళు ఉంటే చెడిపోతాయండి ఊరగాయ అయితే. దానికోసం ఇట్లా బాగా కాటన్ బట్ట పైన అంతా వేసేసి నీళ్ళు పోయిన తర్వాత ఊరగాయ రెడీ చేసుకుందామండి. కడాయి పెట్టేసి స్టవ్ పైన బిస్మిల్లాహిర్రహమానిర్రహీం స్టవ్ ఆన్ చేసిన తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత కడాయి హీట్ అయిన తర్వాత దాంట్లో 1/2 స్పూన్ మెంతులు వేసినాను, 2 స్పూన్ ఆవాలు వేసినానండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకున్నాను. ఇవి అయితే అది ఫ్రై అయిన తర్వాత చిట్పట అయిన తర్వాత ఆవాలు ఒక గిన్నెలో వేసేసి చల్లగైన తర్వాత అది పౌడర్ వేసుకున్నానండి. పౌడర్ చేసుకొని మళ్ళీ అది అయితే సైడ్లో పెట్టేసినాను. అయితే రెడీ అయిపోయింది కదండి. ఇప్పుడు తెల్లగడ్డలు అయితే రోల్లో దంచి పెట్టుకున్నానండి. 10 తెల్లగడ్డలు అయితే దంచుకున్నాను. మళ్ళీ అదే కడాయి స్టవ్ పైన పెట్టేసి స్టవ్ ఆన్ చేసేసి కడాయి హీట్ అయిన తర్వాత స్వీట్ తింటామే ఆ కప్పుతో పెద్ద కప్తో ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇది అమ్టికాయలు అయితే ఫ్రై చేసుకుందామండి ఆయిల్లో. అయితే ఇది ఫ్రై చేసుకుంటేనే ఉసిరికాయ అంటే చిన్న అమ్టికాయ ఊరగాయ వేసేకి బాగుంటుందండి. ఉసిరికాయ కూడా ఇట్లే ఆయిల్లో ఫ్రై చేసుకుంటారండి. కొంతమంది స్టీమ్ చేసుకుంటారు ఉసిరికాయ అయితే. కొంతమంది అయితే చిన్న అమ్టికాయలు అయితే ఇట్లా ఫ్రై చేసుకుంటారు. పెద్ద ఉసిరికాయ కూడా ఫ్రై చేసుకుంటారండి. ఫ్రై చేసుకుంటేనే బాగుంటుంది ఊరగాయ అండి, బాగుంటుంది ఇట్లా ఫ్రై చేసుకుంటే. అంతా అమ్టికాయలు ఇట్లా ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లో తీసుకున్నానండి. దీంట్లో కింద ఆయిల్ ఉన్నా కానీ దాంట్లో టేస్ట్ కాదండి, అది ఊరగాయకి పనికి వస్తుంది. మళ్ళీ అదే నూనెలో ఆవాలు వేసినానండి 1 స్పూన్. మళ్ళీ గుప్పెడ కరివేపాకు వేసినాను ఆయిల్లోని అమ్టికాయలు ఫ్రై చేసుకున్నామే ఆయిల్లోని ఆవాలు కరివేపాకు అంతా వేసేసి మళ్ళీ ఎండుమిరపకాయలు 2 తుంచేసి వేసేసి బాగా ఫ్రై చేసుకుందామండి. ఇది అయితే ఫ్రై అయిన తర్వాత తెల్లగడ్డలు దంచుకున్నాం కదా అది వేసేద్దామండి. తెల్లగడ్డలు అది రొంత ఫ్రై అయిన తర్వాత స్టవ్ బంద్ చేసేద్దామండి. చల్లగా అయిన తర్వాతనే దీంట్లో అంతా పౌడర్ మసాలా అంతా వేయాలండి. మసాలా అంటే లాల్ మిర్చి పౌడర్, పసుపు, ఉప్పు అంతా వేసుకున్నామండి. కింద పెట్టేసి కడాయి స్టవ్ పైన నుంచి దించేసి కింద పెట్టేసి కడాయి చల్లగా అయిన తర్వాత ఆయిల్ దాంట్లో 2 స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్, 1/2 స్పూన్ పసుపు, ఉప్పు 2 స్పూన్లు వేస్తున్నానండి. ఇంకా తక్కువ ఉంటే ఎక్కువ వేసుకోవచ్చండి. కారం కూడా ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ వేసుకోవచ్చండి. నేనైతే ఇట్లా వేసుకుంటున్నానండి. 250 గ్రామ్స్కి 250 గ్రామ్స్ అమ్టికాయకి ఇట్లా అంతా వేసుకుంటున్నాను. 2 స్పూన్ ఆవాలు ఇంకా మెంతి పొడి వేస్తున్నానండి. అంతా మిక్స్ చేసేసి బాగా ఆయిల్లోనే ఇది పౌడర్ అంతా పసుపు, ఉప్పు, కారం ఇంకా ఆవాలు మెంతి పొడి అంతా బాగా కలిపేసి ఇది అమ్టికాయ ఫ్రై చేసుకున్నాం కదా నూనెలో అది వేసేసి ఆ నూనెలో అంతా బాగా ఉప్పు కారం పట్టే వరకు బాగా మిక్స్ చేయాలండి. ఇట్లా మిక్స్ చేసేయాలండి. బాగా ఉప్పు కారం బాగా పట్టితే అమ్టికాయకి చాలా రుచిగా ఉంటాయండి. ఒక దినం తర్వాత తినాలండి. ఇది బాగా ఊరిపోతాయి కదా, ఎంత బాగుంటాయంటే టేస్ట్గా ఉంటాయండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. అది కలుపుతూ ఉంటే నా నోట్లో నుంచి నీళ్ళు వస్తున్నాయండి, అంత బాగుంటాయండి. ఇది बहुत अच्छा आता है ये तो अमटिकाय का अचार ज़रूर से ट्राई करिए आप सब लोग. ये सब अच्छी तरह मिला के अब एक शीशे में डाल देती हूँ. ఒక బాటిల్లో వేస్తున్నానండి. అది పెద్ద గరిటెతో వేస్తూ ఉంటే ఆ బాటిల్లో చిన్న మూత ఉంది కదా ఆ బాటిల్ది పెద్ద గరిటెతో వేస్తూ ఉంటే పోవడం లేదు అమ్టికాయ ఊరగాయ అండి. ఇప్పుడు చిన్న స్పూన్తో వేస్తున్నానండి.
చూడండి ఎంత బాగా కనపడిస్తూ ఉంది. మాషాల్లా చాలా బాగుందండి. ఇది అయితే అందరికీ నచ్చుతుందండి, అందరు తినచ్చు. ఉప్పు తక్కువ వేసుకుంటే బీపీ ఉండే వాళ్ళు కూడా తినచ్చండి. అమ్టికాయ, ఉసిరికాయ బీపీ షుగర్ వాళ్ళకి చాలా మంచిది కదండి. ఇది కూడా తప్పకుండా ట్రై చేయండి, మీకు కూడా నచ్చుతుంది. ఈ సీజన్లో అమ్టికాయ, ఉసిరికాయ చాలా వస్తాయి కదండి. తప్పకుండా ట్రై చేయండి, అందరికీ మీ ఇంట్లో నచ్చుతుంది. హమ్ ఘర్ వాలో సబ్ ఖాయేంగే, బచ్చే బడే సబ్ ఖాయేంగే. పెద్దోళ్ళు చిన్నోళ్ళు అందరూ తినచ్చండి. ఇది అయితే ఉసిరికాయ పచ్చడి, చిన్న ఉసిరికాయ పచ్చడి. ఇది అయితే పచ్చడి కాదు, పిక్కల్ అండి, సారీ. ఇది రెసిపీ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. అస్సలాము అలైకుం, అల్లా హాఫీజ్, బాయ్ అండి, బాయ్.